నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. పై వాక్యంను చదివినప్పుడు ప్రతి కుటుంబంలో ఉన్న ఆ కుటుంబ పెద్దలు తమ కుటుంబాలు ఆ విధంగా ఆశీర్వదింపబడాలి అని, సంతోషంగా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటారు. భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ సఖ్యత కలిగి జీవిస్తూ ఆనందంగా గడపాలని అనుకుంటూ ఉంటారు. సాధారణంగా ఒక కుటుంబం ఆనందంగా ఉండాలి అంటే అందుకు ప్రధానమైనది ధనం అని అందరూ అనుకుంటూ ఉంటారు. మరి ఈ ధనం ఎంత సంపాదించినా ఆ కుటుంబంలో శాంతి, సమాధానం ఉన్నాయా అని అంటే ఇది ఒక ప్రశ్నలాగే మిగిలిపోయింది. ప్రస్తుత ప్రపంచంలో ధనిక, మధ్యతరగతి, పేద ఇలా రకరకాల స్థాయిలలో ఉన్న కుటుంబాలు చాలా మట్టుకు ధనంతో సంబంధం లేకుండానే ఆయా కుటుంబాలలో గొడవలు, గందరగోళాలు, స్థాయికి మించిన కోరికలు, ఒకరినొకరు అర్థం చేసుకోలేని స్వభావం, భార్యాభర్తల మధ్య ప్రేమను లోపించటం, పిల్లలను పట్టించుకొని తల్లిదండ్రులు, తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలు, ఇంకొంచెం ముందుకు పోతే అనేక వ్యసనాలకు లొంగిపోతూ చివరకు ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో మనకు కనబడుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు గల సమాజంలో జీవిస్తున్న మనం ఇటువంటి వార్తలు వినిచినప్పుడు నా కుటుంబం ఇలా ఉండకూడదు, ఇలాంటి పరిస్థితులు నా కుటుంబంలో రాకూడదు, నా కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి ఆ విధంగా జీవించాలి అంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి అని ఆలోచించినట్లయితే, ఒక మనిషి తన జీవిత ప్రయాణంలో ఒక్కొక్క వయసులో కుటుంబంలో ఒక్కొక్క పాత్రను పోషించవలసి ఉంటుంది. అనగా చిన్న వయసులో పిల్లలుగాను, తర్వాత భార్యాభర్తలుగాను, తల్లిదండ్రులుగాను తమ స్థానములను మార్చుకుంటూ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. మరి ఆ స్థానంలో మనం ఏ విధంగా నడుచుకోవాలో పరిశుద్ధ గ్రంథ లేఖనములు వీటి గురించి ఏమి చెబుతున్నాయో గమనించినట్లయితే, ముందుగా ఒక నూతన కుటుంబానికి ప్రారంభం భార్యాభర్తలు. దేవుని ఎదుట ప్రమాణం చేసి భార్యాభర్తలుగా మారిన వారితో వాక్యం ఇలాగూ మాట్లాడుచున్నది. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకునుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టుయునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఈ మాటలు పేతురు గారు వ్రాసి ఉండగా, పౌలు గారు కొలసీ సంఘమునకు భార్యాభర్తల విషయమై ఈ విధంగా మాట్లాడుచున్నారు. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. పై వాక్యములు ఒక భర్త తన భార్యను ప్రేమించాలని, ఆమె తనతో సమభాగమై ఉన్నదని గ్రహించి ఆమెకు తగిన గౌరవం ఇవ్వాలని కించపరిచే విధంగా, తక్కువ చేసి మాట్లాడే విధంగా ఉండకూడదని తెలుపుచున్నాయి. అదేవిధంగా భార్య తన భర్తకు లోబడి ఉండవలను అని వెలుపటి అలంకారము కన్నా నెమ్మది గల మీ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలని తెలుపుచున్నది. ఒకవేళ మీ భర్త కానీ మీ భార్య కానీ వాక్యమునకు అవిధేయులై జీవించున్నచో, మీ మట్టుకు మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మీ ప్రవర్తన ద్వారా వారిని దేవుని వద్దకు నడిపించాలని తెలుపుచున్నాయి. ఇక తల్లిదండ్రులుగా ఏమి చేయాలో గమనించినట్లయితే, తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తల్లిదండ్రులైన మీరు మంచి బుద్ధి కలవారై నడుచుకొనుచు
మీ పిల్లలను దేవుని శిక్షణలో పెంచవలను. మీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విధంగా ఆయన నియమించిన ఆజ్ఞలను వారికి తెలుపవలను. నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. అలాగే దేవుడు మీ జీవితాలలో జరిగించిన అద్భుత కార్యములు వారికి వివరించి వారిని దేవుని భక్తిలోను విశ్వాసములో పెంచాలని భక్తుడైన మోషే ఇశ్రాయేలులకు తమ పిల్లలను దేవుని భక్తిలో ఏ విధంగా పెంచాలో సూచించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ విధంగా వారికి నేర్పిన యెడల వారు పెద్దవారైనప్పుడు కూడా వాటిని అనుసరించి వారై దేవుని సన్మార్గంలో నడుచుకుంటారు. బెత్తము వాడినవాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. ఈ వాక్యం చదివినప్పుడు తండ్రి తన కుమారుని క్రమశిక్షణలో పెంచుటకు కొన్ని సందర్భాలలో వారిని మందలించిన అయినా సరైన క్రమంలో నిలపాలని తెలుపుచున్నది. ఈ విధంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ నిలిపి వారిని దేవుని యందు భయభక్తులతో పెంచాలి అని తెలుపుచున్నది. మరి పిల్లలుగా ఏ విధంగా నడుచుకోవాలో వాక్యం ఏమని బోధించున్నదో గమనించినట్లయితే, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. దేవుడు భక్తుడైన మోషేకు సినాయి పర్వతంపై ఇచ్చిన 10 ఆజ్ఞలలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని తెలుపబడి ఉంది. తల్లిని తండ్రిని నిందించువాడు, కొట్టువాడు, దూషించువాడు శపింపబడును, నాశనము తెచ్చుకొనును అని వాక్యం తెలియజేస్తుంది. వృద్ధాప్యంలో వారిని విడిచిపెట్టకూడదు, లేక నిర్లక్ష్యం చేయకుము. నీ తల్లి నీ తండ్రి మీకు తెలుపుతున్న మంచి మాటలను త్రోసివేయక వాటిని స్వీకరించి ఆ విధంగా నడుచుకోవాలను అని పిల్లలు తల్లిదండ్రులకు ఏ విధంగా విధేయించి ఉండాలో దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ఈ విధంగా దేవుని వాక్యము కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యతను వివరించుచు ఏ విధంగా జీవించాలో బోధించుచున్నది. ఇంకా అనేక విషయంలో పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, నా వరకు నేను అనుసరించుటకు ప్రయత్నం చేయగలను, మరి మిగిలిన వారు ఎలా దేవుని యందు నడుచుకోగలరు? ఇది సాధ్యమేనా అని అనుకోవచ్చు. మన శక్తిని బట్టి మనం ఏమీ సాధించలేము. దేవుని నమ్ముకొని మన పనిని మనం ప్రారంభించినడలా ఆయనే మనకు తోడుగా ఉంటారు. ముందుగా తెలిపిన విధంగా నీవు దేవుని యందు చూపుతున్న భయభక్తులు, విశ్వాసం, నీ ప్రార్థనా జీవితం మిగిలిన వారిని కూడా దేవుని మార్గంలో నడిపింపగలవు. ఇలా ఏ కుటుంబం అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యమునకు లోబడి జీవిస్తుందో ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఆనందంగాను శాంతి సమాధానంతోనూ జీవించగలుగుతుంది. ప్రభువైన దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.